హాయ్ అండి, అందరికీ నమస్కారం. మెయిన్గా ఈరోజు తారీఖు వచ్చేసి డిసెంబర్ 2024 సోమవారం అండి. ముఖ్యంగా ఈ వీడియోలో వచ్చేసి అంటే రానున్న రోజుల్లో వర్షాలు అనేది ఏ విధంగా నమోదవచ్చు, ఏమి ఎట్లా మొత్తం ఈ వీడియోలో మాట్లాడుకుందామండి. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. మంచి మంచి ఇన్ఫర్మేషన్ నేను ఈ వీడియోలో తెలియజేయడానికి అయితే ట్రై చేశాను. ముఖ్యంగా ఈ వీడియోలో ఏం మాట్లాడుకుందామంటే రానున్న రోజుల్లో వర్షాలు అనేది ప్రజెంట్ ఏదైతే పెంగల్ తుఫాను మనకి తీరం దాటిందో ఎప్పుడెప్పుడు వర్షాలు అనేది రానున్న రోజుల్లో ఏ విధంగా నమోదయ్యే ఛాన్స్ ఉంది, ఏమి ఎట్లా మొత్తం ఈ వీడియోలో మాట్లాడడానికి అయితే నేను తెలియజేశాను. మీరైతే చూడండి. సో మీరు ముఖ్యంగా చేయాల్సింది ఏమంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మీరు మర్చిపోవద్దండి, అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ప్రస్తుతానికి వర్షాలు అనేది ఏ విధంగా నమోదవచ్చు, ఏమి ఎట్లా మొత్తం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ముఖ్యంగా ఇక్కడ తీసుకుంటే ఏదైతే ప్రజెంట్ పెంగల్ తుఫాన్ అయితే మన తీరం దాటి బలహీన పడినప్పటికీ దాని ప్రభావం అయితే మనకి తెలుగు రాష్ట్రాల్లో క్లియర్ కట్గా కనిపిస్తున్నాయి. ఇది రానున్న 24 గంటలు 12 ఇంకా 24 గంటల్లో ఇదైతే మనకి ఏదైతే పెంగల్ తుఫాన్ అయితే బలహీన పడుతుంది. సో దాని ప్రభావం ఉన్నా కూడా బలహీన పడినప్పుడు కూడా మన తెలుగు రాష్ట్రాల్లో మనం భారీ వర్షాలే చూసే అవకాశాలు అయితే క్లియర్ కట్గా అయితే ఉన్నాయండి. రానున్న 2-3 రోజుల పాటు ఇలాగే ఏదైతే ప్రజెంట్ మనకి అంటే తుంపర చినుకులు కొన్ని జిల్లాల్లో పడుతున్నాయి, సేమ్ థింగ్ ఇలానే కంటిన్యూ అవకాశాలు అయితే ముఖ్యంగా ఉన్నాయండి. ఏదైతే ఇవాళ కూడా మనకి ఏపీలోని చిత్తూరు, అన్నమయ్య, తిరుపతి, వైఎస్ఆర్ జిల్లాలోని మన భారీ వర్షాలు అయితే మనకు కురిసే అవకాశాలు అయితే ఉన్నాయండి. తర్వాత వచ్చేసి కోస్తా జిల్లాలో కూడా మనం మోస్తరు వర్షాలు అయితే చూసే అవకాశాలు అయితే ఉన్నాయండి. దాంతోపాటు ఏదైతే తెలంగాణలోని ములుగు, భద్రాద్రి, ఖమ్మం, నల్గొండ, తర్వాత సూర్యాపేట, వరంగల్, హన్మకొండ, జనగామ, భూపాలపల్లి జిల్లా కూడా మనకి ఎల్లో అలర్ట్ అయితే ఇప్పటికైతే జారీ అయిందండి. ముఖ్యంగా ఈ వర్షం వచ్చేసి రానున్న 3 రోజుల పాటు కంటిన్యూ అవకాశాలు అయితే క్లియర్ కట్ గా అయితే ఉన్నాయండి. ఇప్పటికే ఇన్ఫర్మేషన్ మనకి ఏపీఎస్టీఎంఏ ఏదైతే ఆంధ్రప్రదేశ్ స్టేట్ మేనేజ్మెంట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఇప్పటికే తెలియజేసింది. ముఖ్యంగా ఇక్కడ తీసుకున్నట్టయితే రానున్న 2-3 రోజుల పాటు మనం వర్షాలు అయితే ఎక్స్పెక్ట్ చూసే అవకాశాలు అయితే ఉంటుందండి. ప్రజెంట్ ఏదైతే వర్షాలు కురుస్తున్నాయో సేమ్ థింగ్ ఇలానే మనకి రానున్న రోజుల్లో నమోదే అవకాశాలు అయితే ఉన్నాయండి. ముఖ్యంగా ఈరోజు తీసుకున్నట్టయితే తిరుపతి, నెల్లూరు, తర్వాత వచ్చేసి చిత్తూరులోని తూర్పు చిత్తూరులోని కొన్ని ప్రాంతాల్లో మనం ఈ రోజు కూడా భారీ వర్షాలే చూసే అవకాశాలు అయితే క్లియర్ కట్ గా అయితే ఉన్నాయండి. ఇంకా తర్వాత వచ్చేసి చిత్తూరు తర్వాత మనకి తిరుపతి, తర్వాత నెల్లూరు, బాపట్ల, ఈ పక్క వచ్చేసి మనకి ఏదైతే మనకి నార్త్ వైపు ఉందో శ్రీకాకుళం తీసుకోండి, అలాగే పార్వతీపురం మండలం తీసుకోండి, అలాగే విజయనగరం, విశాఖపట్నం ఈ జిల్లాలో భారీ వర్షాలు మనం ఈ రోజు కూడా చూసే అవకాశాలు అయితే ఉన్నాయండి. దాంతోపాటు ముఖ్యంగా ఇక్కడ తీసుకున్నట్టయితే ఏదైతే సత్యసాయి, వైఎస్ఆర్, నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు ఈ జిల్లాలో మాత్రం తేలికపాటి వర్షాలు అయితే రేపైతే చూసే అవకాశాలు అయితే ముఖ్యంగా ఉన్నాయండి. ఏదైనేమి మనకి రానున్న 2-3 రోజుల పాటు వర్షాలు అయితే ఏమాత్రం తగ్గుముఖం పట్టే ఛాన్స్ అయితే కనపడటం లేదు. రానున్న 3-4 రోజుల పాటు మనం ఈ వర్షాలు అయితే ఎక్స్పెక్ట్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయండి, అంటే చూసే అవకాశాలు అయితే ఉన్నాయండి. 4వ తేదీ కూడా వర్షాలు అయితే ఎవరికి ఏమాత్రం తగ్గవు. ఇక్కడ చూసుకున్నట్లయితే ముఖ్యంగా మనకి ఎన్టీఆర్, తర్వాత వచ్చేసి గుంటూరు, బాపట్ల, పల్నాడు, కర్నూలు, నంద్యాల జిల్లాలలో మనం వర్షాలు అయితే భారీ వర్షాలు చూసే అవకాశాలు ఉంటుంది. ఎప్పుడు 4వ తేదీ వరకు ఏదైతే ప్రజెంట్ మనకి పెంగల్ తుఫాన్ తీరం దాటినప్పుడు కూడా ఈ వర్షాలు అయితే మనం రానున్న 3-4 రోజుల పాటు చూసే అవకాశాలు అయితే క్లియర్ కట్ గా అయితే ఉన్నాయండి. ముఖ్యంగా ఈ వీడియోలో నేను తెలియజేయాల్సింది ఏమంటే ఏముందో మనకి తీరం దాటినా కూడా దాని ప్రభావం అయితే క్లియర్ కట్ గా మన ఆంధ్రప్రదేశ్ వైపు అయితే ఉందండి. సో దీని ప్రభావం కూడా ఈసారి కొంచెం అధికంగా కూడా ఉండే అవకాశాలు అయితే ఉంది. ఇంకోటి ఏమంటే రానున్న 20 తేదీ పైన కూడా మనకి ఒక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని మనకు వాతావరణ నిపుణులు అయితే అంచనా వేస్తున్నారు. సో ఇంతవరకు ఏదైతే క్లారిటీ లేదు. 20 తేదీ అంటే మనం ఈ నెలాఖరు కల్లా మళ్ళీ ఇంకో అల్పపీడనం ఎక్స్పెక్ట్ చేసే అవకాశాలు ఉంటుంది, ఉండే ఛాన్స్ అయితే ఉంది. ముఖ్యంగా ఈ వీడియోలో వచ్చేసి ఇంకా మెయిన్ గా ఈ వీడియో నేను తెలియజేయాల్సిన ఇన్ఫర్మేషన్ అయితే ఇదే. మీరైతే వీడియోని లైక్ చేసి ఆశిస్తున్నాను, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అయితే మీరు మర్చిపోదండి. ముఖ్యంగా ఈ వీడియోలో నేను తెలియజేయాల్సిన ఇన్ఫర్మేషన్ అయితే ఇది ఇన్ఫర్మేషన్ ప్రస్తుతానికి ఉన్నది. రానున్న 2-3 రోజుల పాటు కూడా మనం వర్షాలు అయితే ఎక్స్పెక్ట్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. ఏదైతే ప్రజెంట్ బంగాళాఖాతంలో ఏదైతే పెంగల్ తుఫాన్ అల్పపీడనం బలపడినా కూడా మనం రానున్న 4 రోజుల పాటు మనం వర్షాలు అయితే చూసే అవకాశాలు అయితే ఉంటాయండి. ఇది ఇన్ఫర్మేషన్. మెయిన్గా ఈ వీడియోలో వచ్చేసి మీరైతే మన ఛానల్కి సపోర్ట్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. సపోర్ట్ చేయడం మీరు అయితే మర్చిపోతండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అయితే మీరు మర్చిపోద్ది. ఇది ఇన్ఫర్మేషన్ ప్రస్తుతానికి ఉన్నది మన వెదర్ అప్డేట్ గురించి.